కానీ ఇక్కడ ఇప్పటివరకు ఇది ఇన్ని రోజులైనా జరిగిన 13వ తారీఖున జరిగిన వివాదం ఇది. మీడియా కూడా దీని మీద సైలెంట్‌గా ఉండడం, మీడియాకి కూడా ఇంత కూడా లీక్ అవ్వకపోవడం, అక్కడ చాలామంది మనుషులున్నారు. అది ఎక్కడ మనుషులు లేని నిర్మానుష్య ప్రాంతంలో అయితే జరగలేదు. ఎవరిని ఎలా మేనేజ్ చేశారు? అంటే మీడియాకి ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మీడియా ఉండదు కదా. ఉండదు. మీడియాకి ఒక నియోజకవర్గానికి రిపోర్టర్ ఉంటారు, లేకపోతే మండలానికి ఒక స్ట్రింగర్ ఉంటారు. ఆ స్ట్రింగర్ కి చెప్పిన ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో రాశారు అంటే మీడియా ప్రతినిధులు ఉన్న చోటే ఫుటేజ్ అయితే ఇప్పుడు ఏం రావట్లేదు కదా. సోషల్ మీడియా వచ్చింది, ఎవడొకటి ఫోన్ లో తీస్తాడు, దాన్ని పంపిస్తారు, మన వాళ్ళు వేస్తారు. ఇక్కడ ఫోన్ లో తీసింది కాదు, అది కాదు చెప్తున్నా. అది కనుక మీడియాకి ఇవ్వడానికి కుదురుంటే వేసి ఉండేవాడు. బయట గొడవలు మీడియా అంతా రాసింది కదా, బయట గొడవలు రాశారు, ఎవరికాళ్ళు రాశారు. కాకపోతే ఇప్పుడు ఆ పత్రికల మీద విశ్వసనీయత లేదు కదా. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో అదంతా రాసిన చదివింది ఎవడు, ఈనాడులో అదంతా రాసిన చదివింది ఎవడు, సాక్షిలో ఇదంతా రాసిన చదివింది ఎవడు? ఎంతసేపటికి వాళ్ళు వీళ్ళు ఎవరి కోణంలో వాళ్ళు రాశారు కానీ వాస్తవం ఎవడు రాయినప్పుడు నిజంగా ఇప్పుడు ఈ వీడియో కనబడకపోతే ఇప్పుడు కూడా నంబర్ అంతే కదా. అంతే. అదే పిన్నెల్లి ఏమన్నా భయపెట్టారా, లేదంటే పిన్నెల్లికి భయపడ్డారా? చెప్పింది ఎవడు అంటున్నా, సమాచారం ఎవడన్నా చెప్పినా రాసేశారు వాళ్ళు. పిన్నెల్లి దౌర్జన్యాలు చేశారు ఈనాడు జ్యోతి రాసింది కదా, ఇంకా భయపడేదే ఉంది. కాకపోతే దానికి ఆధారాలు చూపించాలి కదా. ఆధారాలు పత్రిక చూపించదు కదా. పత్రిక రాసింది, వాళ్ళ రాతలు నమ్మట్లేదు. ఇప్పుడు ఆధారం ఇది, ఇప్పుడు వీడియో బయటకు వచ్చింది కాబట్టి జరిగింది. ఇంకా దాంట్లో బెదిరించేది ఏమి ఉండదు. ఎందుకు ఆయన అది రాశాక ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మరి